హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'మస్తీ 4' 2024 రిలీజ్ అయింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీలోనే అవైలబుల్‌లో ఉంది. తెలుగులో లేదు. నేను హిందీలోనే చూశాను. ఇదొక అడల్ట్ కామెడీ మూవీ. మీరు ఇంతకుముందు 'గ్రాండ్ మస్తీ' మూవీస్ చూసేట్లయితే ఈ మూవీ కూడా సేమ్ అలాగే ఉంటది. సో, అలాంటి టైప్ ఆఫ్ అడల్ట్ కామెడీ సీన్స్ ఉంటాయి ఈ మూవీలో కూడా. ఒకవేళ మీరు ఆ మూవీస్ చూడకపోతే ఆ మూవీస్ కూడా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది చూడండి. ఈ 'గ్రాండ్ మస్తీ' మూవీ సిరీస్‌లో 13, 16లో రిలీజ్ అయిన మూవీసే కొంచెం చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ ఫోర్త్ పార్ట్‌లో మాత్రం చూడడానికి కొత్తగా అంటే ఏమి లేదు. చాలా రొటీన్‌గా ఉంటాయి సీన్స్ కూడా. అవే రొటీన్ కామెడీ సీన్స్, అవే అడల్ట్ సీన్స్ అంత తప్ప ఈ మూవీలో ఏమీ లేదు. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మూవీ అయితే చూడండి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ముగ్గురు కపుల్స్ ఉంటారు. ఆ ముగ్గురు హస్బెండ్స్ వాళ్ళ వైఫ్‌లకి తెలియకుండా సీక్రెట్స్‌గా అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది తెలుసుకున్న వాళ్ళ వైఫ్ వీళ్ళు ముగ్గురికి బుద్ధి చెప్పాలని చెప్పి లవ్ వీసా అని చెప్పి ఒక 1 వీక్ మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేసి రమ్మంటారు. అలాగే వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తారు హస్బెండ్స్. అప్పుడు వైఫ్స్ మీరు బాగా ఎంజాయ్ చేసి వచ్చారు కదా! అలాగే మేము కూడా వెళ్ళి 1 వీక్ ఎంజాయ్ చేసి వస్తామని చెప్పేసి హస్బెండ్స్ వదిలేసి ఆ ముగ్గురు వైఫ్స్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ ముగ్గురు హస్బెండ్స్ వాళ్ళ వైఫ్స్‌ని ఎతుక్కుంటా వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ తీసుకొని ఈ మూవీలో కొంచెం అడల్ట్ కామెడీ ట్రై చేస్తారు. అవి చూడడానికి చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. సో, ఇంతకుముందు చూసిన సీరీస్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ కామెడీ సీన్స్ ఈ మూవీలో కూడా అలాగే ఉంటాయి. సో, కొంచెం కూడా మార్చడు. సేమ్ అలాగే తీసుకెళ్తాడు. ఆ మూవీస్ చూడడానికి బావుంటాయి. ఆ మూవీస్‌లో నాకు ఒక సీన్ బాగా నచ్చింది. అది ఇప్పటికి బాగా గుర్తుంది. అదేంటంటే అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. సో, ఆ డిన్నర్ చేసే టేబుల్‌ని ఒక్కొక్కళ్ళు లేపుతూ ఉంటారనమాట. అది చెప్పడం కన్నా మీరు చూస్తే చాలా ఫన్‌గా అనిపిస్తది. సో, ఒకవేళ మీరు చూసినట్లయితే ఎంత ఎంజాయ్ చేశారో అలాంటి ఫన్ మూమెంట్స్ అయితే ఈ మూవీలో ఒక్కటి కూడా లేదు. అసలు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అలాంటి ఫన్ మూమెంట్స్ ఆ మూవీస్‌లో చాలానే ఉంటాయి. నేను ఈ మూవీలో కూడా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేసి చూసాను. చాలా డిసప్పాయింట్ చేసాడు. ఒక్క సీన్ కూడా బాలేదు. ఈ మూవీ చూడంగానే నాకు 2 తెలుగు సినిమాలు గుర్తొచ్చాయి. ఒకటేమో 'పెల్లాం ఊరెళ్తే' మూవీ. ఇంకోటి 'ఎఫ్2'. ఈ 2 సినిమాలు బాగా మిక్స్ చేసి తీసినట్టు అనిపించింది నాకైతే. మేబీ హిందీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చూసుండకపోవచ్చు. కానీ నాకు ఈ సినిమా చూడగానే నాకు ఆ 2 సినిమాలే గుర్తొచ్చాయి. ఈ 'మస్తీ 4' సెకండ్ హాఫ్ అంతా 'ఎఫ్2' లాగానే ఉంటది. ఇంక క్లైమాక్స్ కూడా చాలా రొటీన్‌గా పెడతారు. ఆ రొటీన్ క్లైమాక్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో మెయిన్‌గా ఆ ముగ్గురు హస్బెండ్స్, వాళ్ళ వైఫ్స్ వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగుంది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా లేవు. సో, ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.